మేడం ఇక్కడ కావాలి కాంతం అంటే ఎవరు? ఎందుకో వాళ్ళ అబ్బాయి మనీ ఆర్డర్ పంపించాడు. ఎంత? 50,000. 50,000? అయితే నేనే, నాకు ఇచ్చి. అవునా? కావాలి కాంతమ్మ 50 సంవత్సరాలు ఉన్నారు. మీ జుట్టు చూస్తే నల్లగా ఉంది. మొన్న రంగు వేసా. ముఖానికి ముడతలు కూడా లేవు. వాళ్ళ పార్లర్లో దించాను. బాగా స్టిఫ్గా ఉన్నారు. జిమ్లో జాయిన్ అయ్యానబ్బా. సరే మేడం, ఇక్కడ కందుకూరు పద్మజ అంటే ఎవరు? ఎందుకో వాళ్ళ అబ్బాయి కూడా మనీ ఆర్డర్ పంపించాడు. ఎంత? ఏంటి? 1,00,000. అయితే నేనే, నాకు ఇచ్చేయి. అదేంటి ఇందాక మీరు కావాలి కాంతమ్మ అన్నారు? అది కూడా నేనే. నాకు 2 పేర్లు ఉన్నాయిలే, ఒక కొడుకు అట్లా ఒక కొడుకు ఇట్లా పంపిస్తాడు. అయితే ఏంది, ఇచ్చేయి. ఇదేదో డబ్బులు దబ్బి బ్యాచ్ లాగా ఉందే. అసలు నేను రెడీ అయ్యి ఎంతసేపు అయిందో తెలుసా? నేను ఎప్పుడు రమ్మన్నా, నువ్వు ఎప్పుడు వచ్చావు? అసలు ఎన్నిసార్లు చెప్పినా ఇంతేనా? నీ చెప్పినా ఒకటే, గొడవ చెప్పినా ఒకటే. అసలు ఇన్ని చెప్తున్నా ఏమన్నా పట్టించుకుంటున్నావా? నువ్వు మారు అంతే. అసలు వదినా కొంచెం ఉప్పు ఉంటే ఇస్తావా? మా ఇంట్లో అయిపోయింది. అవునా? నేను కొత్తగా ఛానల్ పెట్టాను, సబ్స్క్రైబ్ చేసుకున్నావా? ఇంకా చేసుకోలేదు. సరే ఇస్తా. అందా కూర్చో, ఇప్పుడే తీసుకొస్తా. ఇదేంటి ఇలా కట్టేస్తున్నావు? సబ్స్క్రైబ్ చేసుకోలేదుగా నువ్వు ఇంకా. ఎలా ఇస్తాను నీకు నేను? మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మిమ్మల్ని కూడా ఇలానే కిడ్నాప్ చేస్తా. అర్జెంట్ గా సబ్స్క్రైబ్ చేసుకొని గంట మోగించండి. లక్ష్మి, నువ్వు నన్ను ఊరికే ఏదో ఒకటి అంటా ఉంటావు గాని అసలు నేను లేకపోతే నీకు తలనొప్పి వచ్చినప్పుడు ఎవరు మసాజ్ చేస్తారు చెప్పు? అసలు నువ్వు లేకపోతే నా తలనొప్పి ఎందుకు వచ్చింది? నువ్వు ఇలానే అంటావు గాని నేను ఒక్కరోజు మాట్లాడకపోతే ఉండగలవా చెప్పు? బ్రహ్మాండంగా. కావాలంటే ఒక వారం రోజులు ట్రై చేసి చూడు. అవునా? నిజమా? ఈ ఎటకరాలకు లోపమే లేదు. No, 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 no.